ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కుల వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించిన లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బుగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే, అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు? మనకి ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకు ఉంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ
అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి 2025 జనవరి మాసంలో ఇలా ఉంది. 1, 3, 4 వారాలు సామాన్యంగా చెప్పబడుతోంది. అసలు సామాన్య ఫలితాలు అంటే ఏమిటి అనేది చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రమాధిక్యత వల్ల అనుకూలత, కంగారు పడకపోతే లాభం, అతిగా పెట్టుబడి పెట్టకపోతే లాభం, రైతన్నలు జాగ్రత్తగా ఉంటే పంట లాభం, ధాన్యం కొంత తడిసే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తగా ఉంటే మరి ఎక్కువగా చెమ్మ పట్టడం అంటే మంచు కురవడం వల్ల కొద్దిగా మరి ధాన్యం ఎండినట్టేండి మళ్ళీ మనకి కాస్త చెమ్మబట్టే అవకాశం, తడిసిపోయే అవకాశం కనబడుతుంది. తుప్పలు కూడా పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రెండో వారంలో మీకు ఈ మాసం మొత్తంలో జరిగేటువంటి అత్యంత శుభయోగం మొత్తం ఆ వారంలోనే ఉంది. రెండో వారంలో మీరు ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండడం, గొప్ప గొప్ప వ్యక్తులతో మంచి నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయడం, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రెండో వారంలో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. 1, 3, 4 వారాల్లో తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. సామాన్య ఫలితాలు ఉన్నాయి, నష్టమేం లేదు, లాభం రావడానికి కష్టం అవుతుంది. అందుకని ఆ 3 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభవంతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. కొద్దిగా ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. రెండో వారంలోనే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. ప్రైవేట్ సంస్థల వారు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం కూడా ప్రయత్నం చేయవచ్చును. కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా చేయవచ్చు. సినిమా రంగ వ్యాపారం మీకు లాభసాటి వ్యవహారం కనబడుతోంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి మాత్రం మీకు రెండో వారంలో మాత్రమే ఉంది. 1, 3, 4 వారాల్లో కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయకూడదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం పూర్తిగా అనుకూలంగా రాకపోవచ్చు, లేదంటే వారి సమాచారం పూర్తిగా కరెక్ట్ గా ఉండకపోవచ్చు. జాగ్రత్త. సో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మ్యారేజ్ బ్యూరో వచ్చినటువంటి విషయాల్ని క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు సానుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి రెండో వారంలోనే అదృష్టం, పంట పండే అవకాశం, బ్రహ్మాండంగా మత్స్యాలు దొరుకుతాయి మీకు. రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. 1, 3, 4 వారాల్లో సముద్రం వైపు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండండి. మరి ఈ సంక్రాంతి సమయంలో కాస్త ఎక్కువగా పందాలు ఆడదాం, మనం మంచి డబ్బులు పెడదాం అనుకుంటే కష్టం. మీకు అంతగా వాటిలో డబ్బులు వచ్చే అవకాశం లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అటువైపు సరదాగా చూడడం తప్ప మీరు వెళ్ళి పెట్టుబడి పెట్టకండి. పెట్టుబడి పెట్టాలని ఉత్సుకత ఉన్నా 100 రూపాయలు పెట్టాలనుకున్న దగ్గర 10 రూపాయలు మాత్రమే పెట్టండి, లేదా వదిలేయండి. దానివల్ల నష్టాన్ని పొందుకోవడానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే చెప్తున్నాం, అంతగా మీకు లాభం రాదు. ఈ పందాలకి దూరంగా ఉండండి, జాగ్రత్త. ఇలాంటి జూదం కూడా పర్వాలేదు, దూరంగా ఉండండి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. తాత్కాలిక అంటే ఈ వ్యాపారం ఇవన్నీ కూడా మీకు కొద్దిగా 1, 3, 4 వారాల్లో జాగ్రత్తగా ఉంటూ రెండో వారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలు పొందుకోవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కూడా రెండో వారంలోనే ఎక్కువగా ఉపయోగించుకోండి, చాలా లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఈ యొక్క రెండో వారమే అత్యంత సుముఖమైనది, అనుకూలమైనది, ధనధాన్య వృద్ధి కలిగిస్తుంది. మిగతా వారాలు సామాన్య ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నోరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం డోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో జాగ్రత్తగా ఉంటూ రెండో వారంలోనే అనుకూలంగా శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ వారంలో మీరు అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చును. మిగతా రోజుల్లో భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, వీలైతే చండీ హోమం చేయించుకోవడం లేదా గణపతి హోమం చేయించుకుంటే కొంత ప్రశాంతత ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. విషయాన్ని గుర్తించండి. ఈ మాసం ప్రతి మాసం కూడా ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.